వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. మహిళలను వేధింపులకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయిపాటి శైలజ హెచ్చరించారు. నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మహిళా జన సన్వాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలు మహిళా కమిషన్ ఎదుట విన్నవించి అర్జీలు సమర్పించారు. పోలీసు అధికారులు, సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో మహిళల సమస్యలపై చైర్పర్సన్ రాయిపాటి శైలజ క్షుణ్ణంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకునేలా ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును వేగంగా విచారించి బాధిత మహిళలకు న్యాయం చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. సో మహిళా జనసున్వాయ్ అంటే చాలా మంది కూడా మహిళలు ఇబ్బందులు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మంగళగిరి రాలేరు కాబట్టి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రోగ్రామ్ అనేది నేషనల్ కమిషన్ విమెన్ కమిషన్ తరఫున దాదాపు ఇండియా మొత్తం మీద ప్రతి స్టేట్లో కూడా అన్ని జిల్లాలు కవర్ అయ్యేటట్టు ఈ 8వ తారీఖు నుంచి 13వ తారీఖు దేశంలో అన్ని రాష్ట్రాలు జిల్లాలు కవర్ చేయాలనే ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో మేము ఈ రోజు నుంచి మొదలు పెట్టాము. ఫస్ట్గా నెల్లూరు, రేపు గుంటూరు, తర్వాత విజయవాడ, దెన్ రాజమండ్రి, ఆ తర్వాత లాస్ట్ వైజాగ్తో దాదాపు ఒక 15 డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తున్నాం ఈసారి. సో దీంట్లో ఏంటంటే ఈరోజు మా దగ్గరికి వచ్చిన పిటిషన్స్ ఏదైతే ఆఫీస్కి వచ్చినాయో వాటికి ఇంకా యాక్షన్ టేకన్ రిపోర్ట్ కానివ్వండి, లేకపోతే ఇంకా మా సమస్య తీరలేదంటే వాళ్ళకు కూడా స్పెసిఫిక్గా పిలిపిస్తాం మా దగ్గర ఉన్న పిటిషన్స్. అలాగే కొత్తగా వాకిన్స్, ఎందుకంటే చాలామందికి కూడా అంత దూరం రావాలంటే మళ్ళీ రవాణా ఖర్చులు పెట్టుకొని అవన్నీ కూడా ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి సో మేమే ప్రతి జిల్లాకు వచ్చి కూడా ఈ కంప్లైంట్స్ అనేది తీసుకోవటం జరిగింది. సో ఈరోజు జెడ్పీ ఆఫీస్లో మార్నింగ్ 11 నుంచి అవుతుంది. ఇప్పటి వరకు కొన్ని అయినాయి, ఇంకా కొంతమంది పిటిషనర్స్ ఉన్నారు. సో దాదాపు ఒక 30 వరకు ఈరోజు వచ్చినాయి అనమాట. వీటిని ఏంటంటే వెంటనే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నోడల్ ఆఫీసర్ ఉన్నారు, అలాగే రెవెన్యూ నుంచి ఉన్నారు, అలాగే విమెన్ అండ్ చైల్డ్, దెన్ డల్సాస్ లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు. సో మోస్ట్లీ ఈ కేసు ఇప్పుడు వచ్చిన కేసు ఇక్కడికిక్కడ పరిష్కరించవచ్చు అనే విధంగా మేము ప్రయత్నం జరుగుతుంది. సో వచ్చినవి అన్నీ కూడా మేము రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ ఎంతవరకు వచ్చేది అనేది కూడా చూస్తూ ఉంటాము. వచ్చిన ఇవి గ్రోయిమ్స్ అండ్ తర్వాత వచ్చి హెరాస్మెంట్ అనేది పని ప్రదేశాల్లో కానివ్వండి, బట్ మేజర్ వచ్చి గృహహింస అండ్ సర్టన్ సివిల్ ఇష్యూస్, వాటిలో కూడా హెరాస్మెంట్ బేస్డ్ సివిల్ ఇష్యూస్. ఎందుకంటే యూజువల్గా కమిషన్ సివిల్ ఇష్యూస్ తీసుకోదు, ఎస్పెషలీ ల్యాండ్ ఇష్యూస్ కానీ ఏమన్నా. కానీ హెరాస్మెంట్ బేస్డ్ ఏదైతే సివిల్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన ఏమైనా ఉన్నా కూడా మేము తీసుకుంటాం. యాక్చువల్లీ జీరో ఎఫ్ఐఆర్ అనేది కొంచెం ఎక్కువ ప్రమోట్ చేయాలండి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా. ఎందుకంటే అది ఎక్కడి నుంచి అయినా అంటే ఈజీ యాక్సెసిబిలిటీ, లా ఈజీగా యాక్సెసిబుల్గా ఉండాలి, పోలీసులు ఈజీగా యాక్సెసిబుల్గా ఉండాలని జీరో ఎఫ్ఐఆర్ తెచ్చారు. సో ఎఫ్ఐఆర్ ఎక్కడి నుంచి అయినా గట్టిన 3 రోజుల్లో ఆ కన్సర్న్డ్ పరిధికి వెళ్ళి అది కొంచెం ఎడ్యుకేట్ మనం చేయగలగాలి అందరినీ. బికాజ్ అందరికీ భయం ఉంటుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి, లేకపోతే హెసిటేట్ చేస్తుంటారు. కాబట్టి జీరో ఎఫ్ఐఆర్ కనుక మనం కొంచెం ప్రమోట్ చేస్తే అది ప్రజల్లోకి బాగా వెళ్ళి అట్లీస్ట్ ఈ ఫెసిలిటీ ఉంది అని మాకు తెలుస్తుంది వాళ్ళకి. పెంచిన గ్యాస్ ధరలు ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కరి నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ ఐలాండ్ వద్ద గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజున గ్యాస్ ధరలు పెంచడాన్ని ఖండించారు. గృహాలకు వాడే గ్యాస్ బండకు 60 రూపాయలు, వాణిజ్య అవసరాలకు వాడే గ్యాస్ బండకు 115 రూపాయలు పెంచడం వల్ల ప్రజలపై నెలకు 30 కోట్ల భారం పడుతుందన్నారు. సిపిఎం పట్టణ కార్యదర్శి జవాది శ్రీను మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రజలు కట్టెలపై వంటలు చేసుకునేలా చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు సంబంధించి గ్యాస్ సిలిండర్ ధర 60 రూపాయలు, వాణిజ్య వినియోగదారానికి గ్యాస్ సిలిండర్ ధర 115 రూపాయలు పెంపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది వెంటనే నిన్న శనివారం నుంచి అది అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అంతర్జాతీయంగా సముద్ర ధరలు పెరిగిన సందర్భాల్లో ధరలు పెంచుతున్నామని, అంతర్జాతీయంగా సముద్ర ధరలు తగ్గినప్పుడల్లా ఈ రాష్ట్రంలో, దేశంలో కానీ సముద్ర ధరలు తగ్గిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు అంతర్జాతీయంగా యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో ముడి పదార్థాలకు సంబంధించినటువంటి పెట్రోల్ ఉత్పత్తి ధరలు ఏవైతున్నాయో ఆ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి మేము పెంచుతున్నామని చెప్తున్నారు. ఈ గ్యాస్ పెంపుదలకు సంబంధించింది ఈ దేశంలో ప్రధానిక మీద పెద్ద ఎత్తున భారం పడే పరిస్థితుంది. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మహిళలకు కానుక కింద ప్రధానమంత్రి 60 రూపాయలు పెంపుదల చేస్తూ భారవేయడం జరిగింది.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా శ్రీ కాళహస్తి దేవస్థానాన్ని సందర్శించారు. ఆలయ ఈవో బీకే వెంకటేశ్వర్లు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పగడాల మురళి ఆయనకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్, వీఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు. రాహుల్ బంధు పథకం క్రింద ప్రతి సంవత్సరం 1000 కోట్లు ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్లలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో డిసెంబర్ నెలలో రైతు బంధు పడేదని, కానీ ఇప్పుడు కోతల సమయం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వేయలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో రైతు బంధును నిలిపివేసి రాహుల్ బంధు పేరుతో కొత్త పథకం తెచ్చారని ఎద్దేవా చేశారు. తన పదవిని కాపాడుకోవడం కోసం రాహుల్ బంధు పథకం క్రింద గాంధీ కుటుంబానికి 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే ప్రజల మధ్యలో రోజు తిరుగుతున్నది మీరు, ప్రజల మాటలు రోజు వింటున్నది మీరు. రైతులు ఏమనుకుంటున్నారు, యువకులు ఏమనుకుంటున్నారు, మహిళలు ఏమనుకుంటున్నారు, వృద్ధులు ఏమనుకుంటున్నారు నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకు అంటే ప్రతిరోజు తెల్లారు లేస్తే గ్రామాల్లో ఉండేది మీరు, తెల్లారు లేస్తే అందరితో కలివిడిగా తిరిగేది మీరు. ఇవాళ రాష్ట్రం అంతటా కూడా రైతులు అనుకుంటున్న మాట ఒకటే. మార్చి 9వ తారీఖు ఈరోజు 9 మార్చి కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు బ్రహ్మాండంగా డిసెంబర్లో పడుతుండే, నాట్లేసే టైంకి పడుతుండే. కోతల టైంకి వచ్చింది, ఇంకొక 15 రోజులైతే కోతలు మొదలైతాయి. పడ్డదా రైతు బంధు? కేసీఆర్ గారు అందుకే చెప్పిండు, మోసపోతే గోసపడతాం, ఆలోచించుకోండి, జాగ్రత్త కొట్టేయండి అని చెప్పిండు. ఇలా రాష్ట్రం మొత్తం రైతులందరూ ఒకటే మాట అనుకుంటున్నారు, రైతు బంధు బంద్ అయింది, రైతు బంధు బంద్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కొత్త పథకం తెచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కొత్త పథకం, బ్రహ్మాండమైన పథకం తెచ్చిండు. ఆ పథకం పేరేందో ఎరికేనా మీకు? రైతు బంధు లేదట, కానీ రాహుల్ బంధు ఉందట. రాహుల్ బంధు, రాహుల్ బంధు అంటే ఎరికేనా? సంవత్సరానికి 1000 కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు ఒకటి మాత్రం పక్కా ఉన్నది. రైతు బంధు మాత్రం లేదు. 3 సార్లు ఎగ్గొట్టిండు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇది 3వసారి రైతు బంధు ఎగ్గొట్టిండు ముఖ్యమంత్రి. రాహుల్ బంధు అనే పథకం పెట్టి ఆ రాహుల్ బంధు పథకం కింద ఆయన సీటు కాపాడుకునేందుకు గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీకి పైసలు కమ్మి పడ్డాయట. అందుకే రాహుల్ గాంధీ గారికి సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చి పదవి కాపాడుకుంటాడట ముఖ్యమంత్రి గారు. ఆయనకు తెలుసు, ఇప్పుడు రైతులకు ఓట్లు వేయించుకున్నాడు, అబద్ధాలు చెప్పిండు, ఓట్లు వేయించుకున్నాడు. ఇక 5 ఏళ్ళు ఆ సీట్లో కూర్చోవాలంటే ఏం చేయాలి? మరి ఏం చేయాలంటే రాహుల్ గాంధీ గారికి సామంతరాజు లెక్క ఢిల్లీ గద్దెకు కప్పం కడతా ఉండాలి. మరి ఆ కప్పం కట్టాలంటే ఏం చేయాలి? పేదవాళ్ళ భూములు గుంజుకోవాలి. భూములు గుంజుకొని ఆ భూములు అర్రాసి పెట్టి పేదల ఇండ్లు గులగొట్టి, చూస్తున్నారు కదా ఎన్ని ఇండ్లు గులగొట్టిండో. మొన్న ఖమ్మంలో గులగొట్టిండు 1000 ఇండ్లు ఒకటే దగ్గర. 12 ఏళ్ల కిందట పైసా పైసా కూడబెట్టి గరీబోళ్ళు కట్టుకుంటే వాళ్లకు శత్రుదేశం మీదకి దండయాత్రకు పోయినట్టు 1000 మంది పోలీసోళ్ళు, 3000 మంది పోలీసోళ్ళు తెల్లారి 3 గొట్టంగా పోయి ఆ మొత్తం ఇండ్లను నేలమట్టం చేసి, ఒక బాంబు పడితే కదా ఎట్లయితే మొత్తం ఎక్కడికెక్కడ ఛిద్రమైపోతుందో, శిథిలమైపోతుందో, ఖమ్మం పక్కన ఉండే వెలుగుమట్ల అనే ప్రాంతంలో ఆ పరిస్థితుల్లో చిన్నాభిన్నం చేసి పేదల జీవితాల్ని రోడ్డున బాడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక ఖమ్మంలోనే కాదు, మహబూబ్ నగర్ పట్టణంలో అక్కడ మరి దివ్యాంగులు, వికలాంగులు పాపం వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళందరూ కలిసి కాలు చక్కగా లేనోళ్ళు, చేయి చక్కగా లేనోళ్ళు, కళ్ళు కనబడనోళ్ళు, చెవులు వినబడనోళ్ళు అందరు కలిసి వాళ్ళు కొన్ని ఇండ్లు కట్టుకుంటే 150-200 ఇండ్లు కట్టుకుంటే వాటిని కూడా కొలగొట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇంకా నిన్న ఇవాళ సుద్దులు చెప్తున్నాడు నేను చూసిన.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమన్న నిమ్మల రామానాయుడు. పాలకొల్లు నియోజకవర్గంలో 95 మంది లబ్ధిదారులకు 55 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి. అప్పుల భారం జగన్ పుణ్యమే అన్న ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నెరైపాలెం విజయ్ కుమార్. కాగ్ నివేదిక వక్రీకరిస్తూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ధ్వజం. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైసీపీ నాయకులు. మహిళలను వేధింపులకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.